గైస్ వెల్కమ్ టు మూవీ యూట్యూబ్ ఛానల్. పుష్ప 2 గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా పుష్ప 2 మ్యాన్ అయితే మామూలుగా అయితే నడవట్లేదు. ఓ రేంజ్లో అయితే హల్చల్ చేస్తున్నారు ఈ ఈవెంట్లు ప్రెస్ మీట్లు అంటూ. ఇదిలా ఉండగా ఈ ప్రమోషన్స్ అన్ని ఒక కొలిక్కి వచ్చిన టైంలో ఈరోజు ఈవినింగ్ అయితే ఒక పెద్ద ఈవెంట్ అయితే జరగబోతుంది. అట్ ద సేమ్ టైం మనకి టికెట్లు కూడా ఆన్లైన్లో అయితే రిలీజ్ అయిపోయినాయి. బట్ టికెట్ హైక్ చూసి అయితే సాధారణ ప్రేక్షకులతో పాటు బన్నీ అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే బేసిక్గా ఒక సినిమాకి 100 లేదా 150 రూపాయలు హైక్ అయితే తీసుకుంటారు. ఈ సినిమాకి 300 నుంచి 400, అంటే డబ్బులు కాకుండా ఇంకా అంతకన్నా ఎక్కువ రేటు పెంచడం అయితే కరెక్ట్ కాదని టికెట్స్ హైక్ చూసి బన్నీ అమ్మాయిలు కానీ సాధారణ ప్రేక్షకులు కానీ మండిపడుతున్నారు. ఎందుకంటే ప్రీమియర్స్కే 1200 అంటే అది ఆఫ్లైన్లో 2000 వరకు అమ్ముతారు భయ్య. ఒక సినిమాకి సాధారణ ప్రేక్షకుడు బెనిఫిట్స్ చూడాలంటే మినిమం 2000 పెట్టి చూడాలా అని చెప్పేసి వాళ్ళైతే బాధపడుతున్నారు. ఆల్రెడీ కల్కి దేవరకు ఒక 100-150 రూపీస్ హైక్ అయితే ఇవ్వడం జరిగింది ముందున్న రేట్ల కంటే. సేమ్ అవే పెట్టుకుంటే సరిపోయేది, కానీ డే 1 కొట్టాలన్న అత్యాశతో మరీ ఇంత 1000 రూపాయలు 1200 అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. మొదటి 4 రోజులు 500 నుంచి 600 రూపాయలు టికెట్ రేట్ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఆ 4 రోజుల తర్వాత నుంచి 250 నుంచి 300 రూపాయలు టికెట్ రేట్ ఉంటుందంట. బేసిక్గా ఇదైతే కరెక్ట్ కాదు భయ్య. మరీ ఈ రేంజ్లో హైక్స్ అయితే పెంచితే ఒక సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే చాలా కష్టం. అది ఫ్యామిలీతో వచ్చి చూడాలంటే ఇంకా కష్టం. ఒక సినిమా కోసం 5000 నుంచి 6000 వెచ్చించాలంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అయితే అయ్యే విషయమే కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పుష్ప 2 రేట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంది. కాకపోతే మనోడు టార్గెట్ ఓన్లీ డే 1 మిగిలిన రికార్డులన్నీ కొట్టేయాలని చెప్పేసి ఇలా పెంచడం అయితే కరెక్ట్ కాదని జనాలు అయితే అనుకుంటున్నారు. కలెక్షన్లో పోటీ పడడం కోసం జనాల దగ్గర డబ్బులు లూటీ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్, నాకైతే అనిపిస్తుంది. ఈ సినిమాయే కాదు, భవిష్యత్తులో రానున్న ఏ సినిమాలైనా సరే ఒక లిమిటెడ్ రేట్స్ అయితే పెట్టాలి తప్ప మరీ భారీగా పెట్టడం కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది. మీకు ఈ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారో మీరైతే డెఫినెట్గా కామెంట్ చేసింది. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.